భారతీయ సంస్కృతి అతి ప్రాచీనమైనది. ఎంత ప్రాచీనమైనదో అంత విశిష్టమైనది. మన తత్వచింతనకు ముఖ్య ధారాలు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు. వీటినే ప్రస్థానత్రయం అని అంటారు. ఈ మూడింటిలో అందరికీ సులభంగా అందుబాటులో ఉండేది భగవద్గీత. ఉపనిషత్తుల సారమే ఇందులో ఇమిడి ఉంటుంది. మానవ జీవితంలో ఏ చిక్కు ప్రశ్న వచ్చినా పరిష్కారం గీతలోని ఏదో శ్లోకం ద్వారా లభిస్తుంది. మన వెంటే ఉండి మనకు సరి అయిన పరిష్కారం చూపిస్తుంది. సర్వలోక సారథి రథాన్ని నడుపుతూ ఉండగా రణరంగంలో అర్జునుడు మనోవైకల్యాన్ని పొందుతాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ శమంత పంచక భూమిలోని కురుక్షేత్రంలో రథంపైనే అర్జునుడికి కర్మ, భక్తి, జ్ఞానయోగాలను బోధించాడు. దేశకాల జాతి భేదాలకు అతీతమైనది భగవద్గీత. ఇందులో ఆత్మస్వరూప నిరూపణం ప్రధానమైన అంశం. అయినా చర్చలో భాగంగా పరమాత్మ అనేక విషయాలను ఉపదేశించాడు. మనిషి మహర్షిగా, అంతకు మించి దైవ స్వరూపముగా మారడానికి గీత ఆచరణ చక్కని మార్గం. పరమాత్మ గీతను అనుష్ఠాన రూపంలో ఉండాలని ఉపదేశించాడు. కానీ చాలామంది దీనిని పవిత్ర గ్రంథంగా భావించి ప్రమాణాలు చేయడానికి, పూజ గదిలో పూజించడానికి లేదా పోయిన వారి దగ్గర పారాయణం చేయడానికి మాత్రమే వినియోగించడం దురదృష్టకరం. మనిషి పూర్ణుడవడానికి కావలసిన అంశాలన్నీ గీతలో ఉన్నాయి. పరమాత్మ ఏ అంశంతో గీతా బోధన చేశాడో ఆ ఆశయాలన్నీ పాటిస్తే సౌశల్యం లభిస్తుంది, జాతి ఔన్నత్యాన్ని సాధిస్తుంది, దేశం ప్రగతి పథంలో ముందుంటుంది.